హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. గుర్తుపెట్టుకో, కాలానికి గొప్ప శక్తి ఉంది. ఎవరు ఎలాంటి ముసుగు వేసుకున్నా ఏదో ఒక రోజు వాళ్ళ ముసుగు తీయించేసి వాళ్ళ నిజస్వరూపం బయట పెడుతుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనే చిన్న విషయాన్ని తెలుసుకుంటే ఇతరుల బాధను నువ్వెప్పుడూ కారణంగా ఉండవు. అర్థమైంది కదండి? నీ మాటకు విలువ పెరగాలి అంటే కేవలం కాలయాపన కోసం మాత్రమే నీతో మాట్లాడే వారి ముందు మౌనంగా, బాధలో ఉండి నీతో మాట్లాడే వారితో ప్రేమగా, నీ మీద ప్రేమతో మాట్లాడే వారితో శ్రద్ధగా మాట్లాడడం నేర్చుకుంటే నీ విలువ దానంతట అదే ఎన్నో రెట్లు పెరుగుతుంది. మనుషులను బట్టి మనస్సు, ప్రవర్తనను బట్టి మాట ఉండాలి. అయితే అప్పుడే మీ విలువ రెట్టింపు అవుతుంది, ఇతరులకు మీ విలువ అర్థమవుతుంది. లేదంటే అవసరానికే వాడుకుంటారు, కేవలం అవసరానికి మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్నట్టు ఎవరితోనూ నటించకండి. మీది కేవలం నటన మాత్రమే కావచ్చు, కానీ ఎదుటివారిది జీవితమని గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా చికాకులో ఉంటే అప్పుడు మౌనంగా ఉండడం నేర్చుకోండి. మౌనాన్ని పాటించగలగండి. ఎందుకు అంటే ఆ సమయంలో నీ నోటు నుండి వచ్చే మాటలు కావు, అయితే మనస్సును చీల్చే మారణాయుధాలుగా అని మర్చిపోకండి. మీ జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా అది కేవలం మీ మాట వల్లే. మీ మాట ద్వారానే ముక్కు మీద కోపంతో మాట్లాడేవారికి ముల్లోకాలు శత్రువే. ఇక ఆవేశంతో మాట్లాడేవారికి అయిన వాళ్ళే శత్రువులవుతారు. కామ క్రోధాలని అదుపులో ఉంచుకుని ఆలోచనతో మాట్లాడేవారికి అణువున మిత్రులే ఉంటారు, అడుగడుగున సహాయం చేస్తారు. ఈ ప్రపంచం వారిని ఎప్పుడూ వదులుకోవడానికి సిద్ధంగా కూడా ఉండదు. వారి పేరు కూడా ఈ ప్రపంచాన్ని వదిలి ఎప్పటికీ వెళ్ళదు. మనిషికి నాలుక అదుపులో ఉన్నప్పుడు మాత్రమే మాట అదుపులో ఉంటుంది, బుద్ధి అదుపులో ఉంటుంది, ప్రవర్తన అదుపులో ఉంటుంది, మొత్తంగా జీవితమే తన అదుపులో ఉంటుంది. నిజమే కదండి? అయితే ఒక ఆవు పాలిచ్చినప్పుడు దానికి ఒక విలువ ఉంటుంది. ఆ పాలను ఒకవేళ వేడి చేసి ఆ తర్వాత పెరుగు చేస్తే దాని విలువ ఇంకా ఎక్కువ అవుతుంది. నిజమే కదండి? ఆ పెరుగుని ఒకవేళ వెన్నగా చేస్తే దాని విలువ ఇంకొంచెం అధికమవుతుంది. అలాగే ఆ వెన్ననికి నెయ్యి చేశారనుకోండి, అప్పుడు దాని విలువ ఇంకా ఎక్కువగా పెరిగిపోతుంది. అసలు కారణం ఏమిటి? ఇలా ఎందుకు జరుగుతుంది? కారణం ఏమిటి అంటే పరీక్ష. పాలను కాచి చల్లార్చి అందులో కాస్త పులుపు కలిపితే అప్పుడది పెరుగుగా మారుతుంది. పాల యొక్క అస్తిత్వమే మారిపోతుంది, అవునా? ఇక ఆ పాలు తన అస్తిత్వాన్ని మార్చుకునే సమయంలో ఎంతో నొప్పిని భరించాల్సి ఉంటుంది. అప్పుడే అది పెరుగుగా మారుతుంది. ఇక దాంతో దాని విలువ కూడా రెట్టింపవుతుంది. ఈ పెరుగును కవ్వంతో చిలికినప్పుడు అది బాధను భరిస్తుంది. ఆ తరువాత అది వెన్నగా మారుతుంది. దానివల్ల కూడా విలువ మరింత ఎక్కువ అవుతుంది. ఈ వెన్నను తీసుకెళ్ళి వేడి చేస్తే కనుక అప్పుడది ఆ వేడి కారణంగా నెయ్యిగా మారుతుంది. దానివల్ల దీని విలువ ఇంకా ఇంకా అధికమవుతుంది. మనుషుల్లో కూడా ఇదే జరుగుతుంది. ఒక పని చేస్తూ వెళ్ళండి, పని అనే పరీక్షలో ఉత్తీర్ణులవుతూ వెళ్ళండి, మీ విలువ కూడా పెరుగుతూ వెళ్తుంది. అయితే పని చేస్తూ వెళ్ళండి, దాని ఫలితాన్ని మాత్రం ఎలా ఉన్నా పట్టించుకోకండి. ఎందుకు అంటే కొన్నిసార్లు వేడి చేసే పాలు కూడా మొదట్లోనే విరిగిపోవచ్చు. అలా అని మీ మనసును కూడా విరగ్గొట్టుకోకండి. జాగ్రత్తలు తీసుకుంటూ మళ్ళీ ప్రయత్నించండి. తోడు వేసిన పాలు పెరుగుగా మారకుండా ఉండదు, చిలికిన పెరుగు వెన్నగా మారకుండా ఉండదు. అలాగే మరిగించిన వెన్న నెయ్యిగా మారకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు కదా. మెట్టుకు బాధ ఇంకా కష్టం పెరుగుతూనే ఉంటుంది, కానీ దాని ఫలితం కూడా అదే స్థాయిలో ఉంటుంది.
జీవితంలో ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని ఇప్పుడే మొదలు పెట్టండి. ఏ కారణంగా కూడా ఆగిపోకండి. నొప్పిని భరించండి, అలాగే దుఃఖాన్ని సహించండి. ఎందుకు అంటే ఆ నొప్పి మిమ్మల్ని భవిష్యత్తులో సంతోషపెడుతుంది. ఆ నొప్పి మిమ్మల్ని గర్వంగా జీవించేలా చేస్తుంది. నిజమైన నొప్పి, ఆ నిజమైన దుఃఖం అలాగే ఎప్పుడు కలుగుతూ ఉంటే మీరు జీవితంలో ఏదైనా చెయ్యాలి అనుకుని చెయ్యలేకపోయినప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకోండి, ఆవు పాల వంటి స్వచ్ఛమైన మనస్సు, నిశ్చలమైన బుద్ధి ఉన్నవారికి సాధ్యం కానిదంటూ ఏముంటుంది? మీరే చెప్పండి. మీరు మాత్రం ప్రయత్నాన్ని ఆపకండి, అంతా మంచే జరుగుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, విషయంలో స్పష్టత లేకుండా మాట్లాడడం కన్నా మౌనంగా ఉండడమే ఎంతో మంచిది కదా. నీ వెనకేముంది, ముందేముంది అనేది అవసరం కాదు, నీలో ఏముంది అనేదే ముఖ్యం. ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నీకు దాసోహం అంటాడు. నువ్వు ఎంత ఇస్తున్నావు అనేది ముఖ్యం కాదు, ఎంత ప్రేమగా ఇస్తున్నావు అన్నది మాత్రమే ముఖ్యం. ఈరోజు నువ్వు అబద్ధం ఆడితే అది నిన్ను రేపు కూడా అబద్ధం ఆడాల్సిన దుస్థితికి తప్పకుండా తెస్తుంది. మనస్ఫూర్తిగా పని చెయ్యలేని వాళ్ళు జీవితంలో విజయాన్ని ఎప్పటికీ సాధించలేరు. గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్క మెట్టు ఎక్కితేనే నీ ప్రవర్తనలోనూ, నీ మాట తీరులోనూ లేదా నీ చూపులోనూ తేడా వచ్చింది అంటే భగవంతుడు నిన్ను 10 మెట్లు కిందకి దించుతాడు. గుర్తుపెట్టుకోండి. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే చాణక్యులు గారు మన జీవితాలకు సంబంధించి ఏ మంచి మాటలను, అలాగే సక్సెస్ని ఎలా ఎదుర్కోవాలి, ఛేదించాలి, మనకు వచ్చే బాధలను, కన్నీటిని ఎలా అధిగమించాలి అన్న వాటి గురించి చాణక్యులు గారు ఏం చెప్పబోతున్నారు, ఏ మంచి సూక్తులను మనకు తెలియజేయబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే మనం తెలుసుకుందాం.